నేషనల్ హైవేలపై ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు వెంటనే వైద్యం అందించేందుకు కేంద్రం కొత్త రూల్స్ తీసుకొచ్చింది. జాతీయ రహదారులపై ఏర్పాటు చేసిన అంబులెన్స్లు 10 నిమిషాల్లోగా ప్రమాద స్థలానికి చేరుకోవాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ నిర్దేశించింది. ఆలస్యమైతే 10,000 రూపాయల జరిమానా విధిస్తారు. అంబులెన్సులు ప్రమాదానికి సంబంధించిన సర్వీస్ టికెట్ స్వీకరించిన తర్వాత గంటలోపే బాధితులను దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లాలని, గడువులోగా ఆసుపత్రులకు చేర్చలేకపోయినా 10,000 రూపాయల పెనాల్టీ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎన్హెచ్ఏఐ పరిధిలో దేశవ్యాప్తంగా 50,000 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉన్నాయి. వీటి మీద ప్రమాదాలు జరిగినప్పుడు సేవలు అందించడానికి 3,000 అంబులెన్సులు, 1000 పెట్రోలింగ్ వాహనాలు, క్రేన్లు ఏర్పాటు చేశారు. వీటన్నింటిలో ఏఐఎస్ 400 నిబంధనలు అనుసరించే జీపీఎస్ పరికరాలు ఉంటాయి. ప్రతి వాహనంలో ఐఓటీ సిమ్ తో కూడిన ఆండ్రాయిడ్ మొబైల్ కూడా ఉంటుంది. జాతీయ రహదారులపై సాయం కోసం 1033 హెల్ప్ లైన్ నంబర్ ని అందుబాటులో ఉంచారు. ప్రమాదాల వేళ ఈ నంబర్ కు కాల్ చేస్తే వెంటనే సమీపంలోని అంబులెన్స్ కి టికెట్ జారీ చేస్తారు. కొత్త రూల్స్ ప్రకారం టికెట్ అందుకున్న తర్వాత 10 కిలోమీటర్ల పరిధిలోని ప్రమాద స్థలానికి 10 నిమిషాల కంటే తక్కువ సమయంలో చేరుకోవాలి. అత్యవసర టికెట్ ను తిరస్కరించిన 10,000 జరిమానా పడుతుంది. కాంట్రాక్టు ఒప్పందం ప్రకారం అంబులెన్స్ లో అత్యవసర వైద్యానికి అవసరమైన అన్ని పరికరాలు, ఔషధాలు, సిబ్బంది ఉండాలి. యాక్సిడెంట్ రెస్పాన్స్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఎన్హెచ్ఏఐ కేర్ సిస్టమ్ ని అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా అంబులెన్స్లు, క్రేన్లు, పెట్రోలింగ్ వాహనాల వంటి ఆన్ రోడ్ యూనిట్ల నిర్వహణకు కొత్త నిబంధనలు రూపొందించారు. పీఎం రాహత్ పథకం ద్వారా యాక్సిడెంట్ ట్రీట్మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం 1,50,000 రూపాయలు చెల్లిస్తుంది. ఈ స్కీమ్ ద్వారా ఏ ఆసుపత్రిలో అయినా క్యాష్లెస్ ట్రీట్మెంట్ పొందవచ్చు.